సో అభయ్ మీద ఈరోజు నాగ్ సార్ బాగా ఫైర్ అయ్యారు. ఎపిసోడ్ మొత్తం దాని చుట్టే జరిగింది. ఎపిసోడ్ మొత్తం దాని చుట్టూ తిరగడం అంటే అసలు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్టీ అది. ఎపిసోడ్లో చూసుకుంటే ఎపిసోడ్ మొత్తంలో ఇంతవరకు జరిగిన ఏ సీజన్లో కానీ హిందీ కానీ ఎక్కడ లేని విధంగా రెడ్ కార్డ్ ఇచ్చేసి చూపించి నువ్వు బయటికి వెళ్ళిపోండి అభయ్ నవీన్ గారు అని చెప్పేదాకా, అంటే అండి అనేది నేను యాడ్ చేసుకున్నాను, ఐ మీన్ రెస్పెక్ట్తో. సో అక్కడ దాకా వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాం, అది వేరే లెవెల్ అనిపించింది. అసలు నిజంగా అభయ్ నవీన్ కూడా వెళ్ళిపోయేదాకా వెళ్ళిపోయాడు. సో తన మనసులో నేను ఫస్ట్ నుంచి గమనించుకుంటే షో స్టార్ట్ అయిన కానీ చూసుకుంటే, షో స్టార్ట్ అవ్వ ముందు చూసుకున్న సరే తను మాట్లాడే కొన్ని మాటల్లో తనలో భయం కనపడింది. అలాగే బిగ్ బాస్ నుంచి సేవ్ చేసుకోవాలి, నేను కావాలని జోక్గా అన్నానని నిఖిల్తో అంటాం, కొన్ని మాటలు అయితే జరిగినాయి కదా. ఆ మాటల్లో తను సేవ్ చేసుకోవడానికి నేను ఇలా ఉన్నాను అంటే కొన్ని నేను తప్పుగా అనలేదు, జోక్గా అన్నానని ప్రొటెక్ట్ అంటే సేవ్ చేసుకోవడానికి కొంచెం మంచి థాట్ అనేది రావడం కోసం ఆయన మీద అలా మాట్లాడే విధంగా అది చేశారు. సో కానీ ఎన్ని చేసినా సరే మాటలు అయితే జారిన తర్వాత ఏదైతే బయటికి పోవు కదా, అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి, రికార్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీమ్స్లో చాలామంది వేస్తారు, అరే బిగ్ బాస్ ఫస్ట్ టైం బిగ్ బాస్ని ఒకళ్ళు ఇలా మాట్లాడారు నీచంగా, వాళ్ళ వైఫ్ కొట్టిన ప్రతిసారి వచ్చి బిగ్ బాస్లో రూల్స్ మారుస్తాడేమో, అలా ఇలా చాలా మాటలు, సైకో నాయాలా, ఇంకా చాలా మాట్లాడినారు. ఈ మాటలన్నీ కూడా నాకు సారి మళ్ళీ రిపీట్ చేసి తనకి అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. సో ఇన్నాళ్ళు జరిగిన పెద్ద షోల్లో, అంటే ఇంతకుముందు జరిగిన షోలో కూడా ఎప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా అరే చూడాలి ఈ ఎపిసోడ్ చూడాలి అని అనిపించలేదు. ఆ సీన్ మాత్రం కంపల్సరీ చూడాలనిపించింది. ఎందుకంటే ప్రోమో వచ్చిన కానీ దాని మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు ఆ షో టీవీ ముందు అతుక్కుపోయారంటే దానికి కారణం ఆ ఎలిమినేషన్ రౌండ్. సో ఇంక పాయింట్లోకి వచ్చేస్తే, సో అలా అన్న తర్వాత ఇక స్టార్ట్ చేశారన్నమాట. ఆయన ఏది గుటకలు మింగటం అనేది స్టార్ట్ చేశారు. మోకాల మీద పడిపోయి గుటకలు మింగుతూ మోకాల మీద పడిపోయి, అంటే మోకాల మీద కింద పడిపోయి దండం పెట్టేసి సార్ ఇంకోసారి చేయండి సార్ అనే దాకా వచ్చిందనమాట ఆయన మ్యాటర్, అంటే అభయ్ నవీన్ గారు. సో అక్కడ దాకా తెచ్చుకునే ముందు ఒక్కసారి మాట్లాడే ముందు మన నోరు మన కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే కాదు, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎక్కడైనా సరే మన నోరు మంచిగా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారు. అదే మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. మనం వెళ్ళాం కదా, మనం జెన్యూన్గా ఉన్నాం కదా అని చెప్పేసి జెన్యూన్గా ఉంటే ఏదైనా మాట్లాడితే సరిపోతుంది అనుకుంటాం, కరెక్ట్ కాదు. సో మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మనం మాట్లాడాలి. సో ఆలోచన లేకుండా ఏదో మాట్లాడేసాం, సో అయిపోయింది, అదేదో నేను జోక్గా అన్నానని తీసుకోవడానికి మాట అనేది ఒక దెబ్బ కొట్టినా అది పోతుందేమో, కానీ ఒక మాట అంటే కనుక ఎప్పటికీ పోదు, అది ఏ మాట అయినా సరే. సో మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే చూసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇక అభయ్ నవీన్ గారు గుటకలు మింగడం అయిపోయిన తర్వాత గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి చాలా వరకు షో అక్కడే నడిచింది. సో బయటికి వెళ్ళిపోమన్నారు, అదన్నారు ఇదన్నారు. సో అన్న తర్వాత ఒక లాస్ట్ ఛాన్స్గా, మీకు ఛాన్స్ ఇవ్వాలంటే నేను కాదు ఇచ్చేది, మీరు రూమ్మేట్స్ ఇవ్వాలని చెప్పేసి, అంటే తన హౌస్ మేట్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సో హౌస్ మేట్స్ అందరూ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, మాకు కూడా ఒక లెసన్గా ఉంటుందని చెప్పేసి అని అన్నారు. సో అక్కడ ప్రేరణని కూడా ఇండైరెక్ట్గా మాట్లాడేది, ఎక్కువ మాట్లాడింది కాకపోతే ఎక్కువ మాట్లాడింది మన అభయ్ నవీన్ కాబట్టి ఆయనకే ఆ ఛాన్స్ వచ్చింది, తిట్లు తినే ఛాన్స్. సో ఇక మిగతా వాళ్ళకి అంతగా రాలేదు. సో వస్తారని నేను కూడా అనుకున్న, ప్రేరణ అయితే గట్టిగా ఇస్తారు, ప్రేరణను యశ్మిని కూడా ఇస్తారు అని అనుకున్నాను. బట్ కాకపోతే అక్కడ ప్రేరణని యశ్మిని ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన చాలా బ్యాలెన్స్ ఉంది, ఇంకా మిగతా ఆటలో ఉంది. కానీ ఇక్కడ షో మొత్తంలో యశ్మిని వదిలేశారు. సో దాని గురించి 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్తాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది.